23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. 17వ తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరుగుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాత్రం హాజరు కారు అని నిన్న క్లియర్గా బొత్స సత్యనారాయణ ఆయన ప్రెస్ మీట్లో చెప్పేశారు. మండలికి మాత్రం అటెండ్ అవుతారు తప్ప అసెంబ్లీ సమావేశాలకి వైకాపా నుంచి ఒక్కళ్ళు కూడా అటెండ్ కారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కోరుతూనే ఉంటాడు. కానీ గడిచిన 5 ఏళ్లలో లాస్ట్ 10 years జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నాడో ఒకసారి మీరు వినండి. ఇక్కడి నుంచి మేము ఒక 10 మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి ఆ రోజు చెలరేగిపోయిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ రోజు కూడా ఏపీలో చాలా సెన్సేషనల్గా ఉంటాయి. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. అంత తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేది జనాలు ఇవ్వాలి, ఆ విషయం కూడా అర్థం కాని దద్దమ్మలాగా బిహేవ్ చేస్తుంటే ప్రజలు చూసి నవ్వుతున్నారు ఇతన్ని. అండ్ ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి మనం చూసుకుంటే కాపు కులాన్ని రెచ్చగొట్టాలన్న రీతిలో సాయికృష్ణ ఇష్యూ అవని, ముద్రగడ పద్మనాభం గారి ఆఖరికి ఆయన చావును కూడా ఎలా వాడుకున్నారో ప్రతి ఒక్కళ్ళని చూసాం. ఈ రోజు విరూపాక్షని వెళ్ళి పరామర్శిస్తాను అని చెప్పి విరూపాక్ష బీసీ అతన్ని, దాని తర్వాత సీదిరి అప్పలరాజుని వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నాడు. బీసీలలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళెవరూ బీసీ పోరాటాల్లో పాల్గొన్నాళ్ళు కానే కాదు. వీళ్ళు వైకాపా నుంచి ఎన్నికైన వాళ్ళు అండ్ వీళ్ళు అక్కడే క్లిక్ అయిన వాళ్ళు తప్ప బీసీల కోసం ఏదో ఉద్యమం చేసి ఏదో జనాల కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లాగా మాత్రం ఎవరో చూడరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అక్కడ అసెంబ్లీలో ఏం మాట్లాడతారో దానికి బదులుగా ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం ఇస్తాడు తప్ప అసెంబ్లీ సమావేశాలకు మాత్రం వెళ్ళరు అని డిసైడ్ అయిపోయారు క్లియర్గా. అతని స్టైల్ అండ్ ఎనర్జీ ఎక్కడా మారలేదు. ఆఖరికి నిన్న బొత్స చెప్పే మాటలు ఏంటంటే ప్రీ డిటర్మిండ్, వాళ్ళు వెళ్ళరు అని ప్రీ డిటర్మిండ్. సో 60 రోజుల వేటు పడుతుందని మెడపైన కత్తిలాగా వేలాడుతున్నా ఎక్కడా ఉపేక్షించకుండా బరి తెగించి ప్రజాస్వామ్యంలో పులివెందుల నుంచి కానీ అక్కడ మిగతా 10 స్థానాల నుంచి కానీ ప్రజల సమస్యలపైన మాట్లాడకుండా ఉండకపోవడానికి కారణం ఏంటి? భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? లాస్ట్ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 151 మంది ఉన్నాం మేమందరం, ఒక్కసారిగా మీ అందరి మీద పడితే అన్న వర్డ్ అన్నాడు. ఒకసారి ఏంటారు ఆ విజువల్ ఏంటి? వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళు ఇక్కడ 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి ఈ రోజు దెబ్బకి ఎలక్షన్లు జరిగి ఆ ఓవర్ యాక్షన్కి తర్వాత అతని అహంభావానికి సరిపడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి 22 స్థానాలు ఉంటే దానిలో సగానికి సగం 11 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ రోజు 164 స్థానాల్లో కూటమి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చారు, ఇది కౌరవుల సభ, ఈ సభలో నేను మళ్ళీ ఎప్పుడు అడుగు పెడతానంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ సభలో అడుగు పెడతాను అన్నారు. అదే రీతిలో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సభలో అక్కడ ఫ్లోర్ లీడర్గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న క్యాండిడేట్ ఎక్కడా కనిపించడం అనేది లేనే లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక భయం ఉంటుంది, ఇప్పుడు ఆ 164 మంది మా పైన ఎక్కడ పడతారనా, లేకపోతే నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, హైలాండ్లో ఆటో డ్రైవర్లని, రిక్షా పుల్లర్స్ని అందరినీ పెట్టి కరెక్షన్లు ఎలా చేయించారు, అసలు ఇంటర్వ్యూలో స్కోర్లు ఎందుకు తక్కువ వచ్చినాయి, మెయిన్ పేపర్లో మార్కులు ఎందుకు ఎక్కువ వచ్చినాయి, ఈ కుంభకోణం గురించి మాట్లాడతారనా, లేకపోతే లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తారనా, లడ్డూ స్కామ్ గురించి ప్రస్తావిస్తారనా, ఎన్ని రకాల భయంతో జగన్మోహన్ రెడ్డి కుంగిపోతా చివరికి ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యి ఈరోజు కర్నూలులో కూడా గో బ్యాక్ అనే పోస్టర్లు పెట్టుకున్నా కూడా ఏం మాత్రం సిగ్గు లేకుండా రోడ్ల మీద ఎవరెవరైతే అరాచకాలు చేస్తారో, ఎస్సీల పైన దాడి చేసిన విరూపాక్షని, యాక్సిడెంట్ చేసిన సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించడానికి రోడ్డు ఎక్కుతున్నాడు తప్ప ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం సరిపోట్ల. ఇదివరకటి దాకా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు టార్గెట్ నారా లోకేష్. మెగా డిఎస్సి పేరుతో ర్యాలీలు తీస్తున్నారు, రెచ్చిపోయేటట్టు ఆయన రిజైన్ చేయాలంటున్నారు. అండ్ డిఎస్సిలో ఏ అవకతవకలు జరగదని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా అండ్ బెనిఫిషరీస్ అందరూ జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఎండేసినా వాళ్ళు సీరియస్గా చాలామంది రోడ్ల మీదకి వచ్చి తనని ఖండించినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా టార్గెట్ నారా లోకేష్ చేస్తాడు. బహుశా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆయన టార్గెట్గా ఎలగబెడుతున్నాడు. కానీ ఇలా అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి, రోడ్లు పట్టుకుని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి జనాన్ని సమీకరించి
ఎక్కడ రోడ్డు పైన చేసే ఈ అరాకొర ర్యాలీల వల్ల ఏ ర్యాలీ కాజ్కి వెళ్తాడో ఆ ర్యాలీలో అటర్ ఫ్లాప్ కాజ్ అది. తీసుకునేదన్న సవ్యమైన కాజ్ కూడా ఉండదు. కనీసం సీదిర్ అప్పలరాజు విషయంలో దానయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళి ఉంటే అది ఒక హిట్ ర్యాలీ అయి ఉండేది. కానీ సీదిర్ని వెళ్ళి పరామర్శిస్తా అంటాడు, సీదిర్ని పరామర్శించడు, రోడ్ షో చేసుకుంటూ వెళ్తాడు. ఈ రోజు కూడా మధ్యాహ్నం 12:30కి అతని అపాయింట్మెంట్ అక్కడ ములాఖాత్ ఇస్తే రోడ్ల మీద 3 దాకా తిరుగుతూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి దాకా వెళ్ళని కూడా వెళ్ళలేదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఫేక్ ర్యాలీలు పెట్టుకుని ఏమి సాధిద్దామని, కనీసం అసెంబ్లీకి రాకపోతే అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మేము శాలరీస్ కట్ చేస్తాము, సీట్ దగ్గర కెమెరాలు పెడతాము, సంతకాలు పెట్టి పారిపోతే కుదరదు, మీరు సీట్లో లేకుండా ఉండి మేము ఐడెంటిఫై చేస్తే కనుక మీ పైన వేటు పడుతుందన్న భయపడట్లేదు. ఇది బరితెగింప లేకపోతే భయమా? దీని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.